ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఢిల్లీ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన జర్నీ ప్రయాగరాజ్కి అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా, ఉదయం కూడా ఎంత రష్గా ఉందో. 5 అయితే అవుతుంది, అయినా సరే ఫుల్ రష్గా అయితే ఉంది ఇంకా ఇక్కడ ఢిల్లీ. చూడొచ్చు, అసలు మొత్తం షాప్స్ అన్నీ తెరిచేశారు. ఒక 10 అయితే ఎలా ఉంటుందో టైము, అలా అయితే ఉంది అసలు ఇక్కడ. 5 అయితే అసలు నమ్మలేకపోతున్నాం. 5 అంటే అసలు చూసారు రష్ ఎంతలా ఉందో. ఫస్ట్ ఫుల్ అసలు వెళ్ళడానికి అయితే చాలాసేపు పడుతుంది మాకు, అంత రష్గా అయితే ఉంది అసలు ఇక్కడ. ఫ్రెండ్స్, ప్రయాగరాజ్కి అయితే వెళ్తున్నాము. మధ్యలో అయితే బస్ రోడ్ అయితే ఆపాడు లంచ్కి అని చెప్పేసి. ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్దాం. ఇక్కడే భోజనం చేయడానికి అయితే వచ్చాం మేము. అయిపోయింది, ఇప్పుడైతే మళ్ళీ బస్లో బయలుదేరుతున్నాం ప్రయాగరాజ్కి. ఓకే ఫ్రెండ్స్, లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయితే బాగుంది. ఇక్కడ హైవే మధ్య ఉంది ఇక్కడ రెస్టారెంట్ అయితే బాగుంది. అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ. ఫ్రెండ్స్, ఇంకా ట్రావెలింగ్లోనే అయితే ఉన్నాం. లిటరల్లీ ఎనర్జీ అయితే మొత్తం పోయింది. ఇంకా 7 అవర్స్ అయితే ఉంది అనుకుంటాం, కానీ చాలా కష్టం ఈ జర్నీ బస్సులో అయితే. అసలు లిటరల్లీ 11 అవర్స్ అయితే ఉండాలి. ఒక 4 అవర్స్ అయితే అయ్యింది, ఇంకా 7 అవర్స్ ఉంది. వెళ్ళేసరికి ఒక నైట్ 12 అలా అయితే అవుతుంది. రేపు ఉదయం అయితే త్రివేణి సంగంకి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడ కలుద్దాం. చాలా కష్టం అసలు బస్సులో అయితే. నా వల్ల కాదు ఫ్రెండ్స్, మొత్తం ఎనర్జీ మొత్తం పోయింది అసలు. ఫ్రెండ్స్, రాత్రి 8:30 అయితే అవుతుంది. డిన్నర్కి అయితే ఆపాడు, తినేసాను. మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక 4 అవర్స్ అయితే మిగిలే ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా కష్టం. సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ ప్రయాగరాజ్కి అయితే వచ్చాం. బస్ వాడైతే అవుట్స్కట్స్లోనే ఆపేశాడు. ప్రైవేట్ బస్సెస్ అయితే అలో లేవంట మరి. సో ఆటో అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి కుంభమేళ దగ్గరలో అయితే వదిలేస్తారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే లోపల నడుచుకునే వెళ్ళాలి. మార్నింగ్ 3 అయితే అవుతుంది, బట్ అసలు అలా అనిపించట్లేదు అసలు. ఇక చూడొచ్చు, ఫుల్ లైట్స్ అయితే ఉన్నాయి. జనాలు అయితే ఫుల్ నడుస్తున్నారు. అటు ఇటు స్నానానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది అయితే పాదయాత్రలోనే వెళ్ళిపోతున్నారు అసలు. ఇది మార్నింగ్ 3 అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. చూడొచ్చు అసలు ఎలా వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఆ ఆటోడు అయితే సగంలోనే వదిలేశాడు. 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలంట, అదే నడుస్తున్నాం. దారిలో అయితే చాలామంది రివర్స్లో వెళ్తున్నారు. స్నానం అయిపోయింది అనుకుంటా వాళ్ళది. చాలా చలిగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మహాకుంభకి అయితే వచ్చేసాం. చూడొచ్చు, అది అక్కడే ఉంది. మీ అందరికీ చూపిస్తాను పదండి. అసలు అనుకోలే కూడా, ఇంత లాంగ్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక్కసారి చూస్తే స్వర్గానికి వచ్చినట్టు ఉంది అసలు. చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఉంది అసలు. అబ్బబ్బా తీరిపోయే నీ నాళ్ళు కన్న కళ. ఫ్రెండ్స్, త్రివేణి సంగంకి అయితే వెళ్తున్నాం. చాలా చలిగా ఉంది ఇక్కడైతే అసలు. చాలా అంటే చాలా, అసలు 15 degrees సెల్సియస్లో అయితే ఉంది.
నిన్ను పొందే ఎట్టనే కుమ్మ